ఇంట్లో ఏదో ఆనందం పొడుస్తుంది, సడన్ గా దుఃఖం వస్తుంది. మన శరీరంలో సడన్ గా ఏదో ఆనందం వస్తుంది, సడన్ గా మళ్ళీ దుఃఖం వస్తుంది. ఇట్లా ఎవరు చేసేది అది? ఎవరు? మీ మామగారా? ఎవరు? మీ బాబాయా? పరమాత్ముడు. ఇట్లా ఇప్పుడు చేస్తుండదు అదే అందరికీ. నిన్న బాగుంటే ఈరోజు ఏడుపు మనకు, ఈరోజు ఏడుపు మళ్ళీ రేపు నవ్వు. దుఃఖం నవ్వటం, దుఃఖం నవ్వటం. డబ్బు లాసు, డబ్బు లాసు, లాసు ప్రాఫిట్. పోయింది. ఈరోజు మంచి చీర, రేపొద్దునకి చీర లేదు, అది వేరే అయిపోతుంది. ఈరోజుకి నక్లీస్ బాగుంది, కష్టం వచ్చింది, అమ్మాయి రోల్డ్ గోల్డ్ వేసుకో అంతే. 1 గ్రాముది వేసుకో. ఇప్పుడు 1 గ్రామ్స్ వచ్చేసాయి. పెద్ద పెద్ద నక్లీస్ వేసుకుంటారు అందరు కూడా. దాని ముఖం 1 గ్రామ్, అది అట్లనే డిజైన్ ఉంటుంది. దొంగలు కూడా తిట్టుకుంటారు బాగా. అందరూ డూప్లికేట్ అంతా 1 గ్రామ్ వేసుకోండి, బాకి మిగతా తీసి పెట్టండి పెట్లో. అకస్మాత్ పోతే కూడా మీరు చెప్పచ్చు, పాపం దొంగ, వాడికి కావాలా అన్నం, వెళ్ళని తీసుకొని అని ధారాళంగా మాట్లాడండి. మీరు పోయిందో అని కొట్టుకోవాకండి. పోతే పర్వాలేదు, పోతే మా గురువుగారు చెప్పారు, పోతే పోతుంది అన్నారు. పక్క వాళ్ళు నిజంగా వేసుకున్న వాళ్ళు చాలా మిమ్మల్ని గురించి చాలా అనుకుంటారు. అబ్బో ఏం త్యాగం వచ్చిందిరా, గణపతి సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళుతుంది ఈవిడ, ఎంత త్యాగం. మొహం అది 1 గ్రామ్ గోల్డ్, అది పోతే పోతుంది. సో ఇట్లా వ్యాపారం, రావటం డబ్బు, పోవటం. ఒకప్పుడు బాగున్నాం, ఒకప్పుడు ఏడుపు, ఒకప్పుడు సంతోషం. ఇప్పుడు ఆకలి అవుతుంది, మనకు ఆకలి అవుతుందా? చాలా మందికి. నాకు మాత్రం అవుతుందా లేదా? నిజం చెప్పండి, అవుతుందా? ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆకల్లో? ఏడుపులాగా ఉంది కదా మీకు. ఏడుపు అంటే ఏడుస్తారు నీరసంగా, ఎప్పుడు ఈయన వదులుతాడో ఏమంటున్నాడు, ఏదో మంచి మాటలు చెప్తాడని వస్తే ఏదో ఎట్లా చెప్తున్నాడు అనిపిస్తుంది. అరగంట అయిన తర్వాత అక్కడ పెడతారు, ఇప్పటికే వాసన వస్తా ఉంది, గమగమ గమగమ గమగమ. ఆ వాసన వెళ్ళి మనం తినేసిన తర్వాత అరగంటకు అయిన తర్వాత ఎట్లుంటాం మనం? ఏమైంది? 10 నిమిషాల దగ్గర ఉండింది, ఏమైంది? మీకు ఆకలి ఏమైంది? తీరిందా లేదా? తీరితేనే మీకు తృప్తి అయిందా లేదా? మనస్తృప్తి, ఆత్మతృప్తి అయిందా లేదా? కాలేదా? ఇంకా కావాలి.